Welcome to Smart Kids Videos. పక్షివనం అనే అడవిలో ఎన్నో పక్షులు ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో రంగురంగుల పూలు, చిన్న చిన్న వాగులతో ఎంతో అందంగా ఉండేది. ఆ అడవిలో 5 మంచి స్నేహితులు ఉండేవారు. చిచ్చు అనే తెలివైన కాగి, తుని అమాయకమైన పిట్ట, మిన్ను అనే ధైర్యవంతమైన గ్రద్ద, నైసి చిలుక, షైని అనే మంచి మనసున్న పావురం ఉండేవి. వాళ్ళు ఉదయం లేవగానే ఆహారం కోసం వెళ్ళి వెతుక్కొని తినేవారు. అందరూ చాలా మంచివారు, కానీ వారిలో ఎవ్వరికీ చదవడం రాయడం రాదు. వాళ్ళు అనుకునేవారు, చదువు మనకు ఎందుకు, అడవిలో జీవించడానికి తెలివి ఉంటే చాలు. అదే అడవిలోకి ఒకరోజు చాలా మోసగాడు అయిన జిత్తులమారి నక్క వచ్చింది. నక్క కొద్ది రోజుల పాటు పక్షులను గమనించింది. వాళ్ళు చదివిరాని వాళ్ళు అని అర్థమైంది. అప్పుడు నక్క ఒక పాత కాగితం తీసుకుంది. దానిపై గీతలు గీసి పైన ఒక నకిలీ ముద్ర వేసింది. మరుసటి రోజు అన్ని పక్షుల దగ్గరకు వెళ్ళి, ఈ అడవిలోని అన్ని పండ్ల చెట్లు ఇక నుంచి నావి, అడవిరాజు సింహం ఈ ఉత్తరం ఇచ్చాడు అని చెప్పి ఆ ఉత్తరాన్ని చెట్టుకు అంటించింది. అందరూ కాగితాన్ని చూశారు, కానీ ఎవ్వరికి చదవడానికి రాలేదు. సింహం రాజు చెప్పాడంటే నిజమే అయి ఉంటుంది అనుకున్నాయి. మిన్నుగ్రద్ద మాత్రమే కొంచెం అనుమానంగా చూసింది. ఆ రోజు నుండి నక్క పక్షుల పండ్లన్నీ తీసుకెళ్ళేది. ఒకరోజు తుని ఏడుస్తూ, మనం ఎంత కష్టపడుతున్నాం, అయినా తినడానికి సరిపోవడం లేదు అంది. చిచ్చుకాకి కూడా బాధపడ్డాడు. ఒకరోజు రాత్రి అడవిలోని గుడ్లగూబ పక్షుల బాధను చూసింది. మీరు ఎందుకు ఇలా బాధపడుతున్నారు అని అడిగింది. మిన్నుగ్రద్ద జరిగిందంతా చెప్పింది. అదంతా విన్న గుడ్లగూబ కేవలం ఒక మాట చెప్పింది, చదువు లేని వాళ్లను మోసం చేయడం చాలా సులభం. అది విన్న మిన్నుగ్రద్ద ఆలోచనలో పడింది. మరుసటి రోజు మిన్ను ఇలా అంది, మనమే సింహం రాజు దగ్గరికి వెళ్ళి అడుగుదాం. అందరూ సింహం రాజు దగ్గరకు వెళ్ళారు. సింహం కాగితం తీసుకొని చూసింది. ఇది నేను రాసింది కాదు. ఈ కాగితం మీద ఏమీ లేదు. ఇది మీకు చదవడం రాదని తెలిసి ఎవరో మిమ్మల్ని మోసం చేశారు అన్నాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎలాగైనా చదువు నేర్చుకోవాలని వారు గుడ్లగూబ దగ్గరికి వచ్చారు. అందరూ కష్టపడి చదవడం రాయడం నేర్చుకున్నారు. ఒకరోజు ఉదయం నక్క మళ్ళీ అదే పాత కాగితం తీసుకొని వచ్చింది. రాజు నాకు మళ్ళీ అనుమతి ఇచ్చాడు అంది. ఇక నీ మోసం పని చేయదు. చైనీ పావురం వెంటనే ఆకాశంలోకి ఎగిరి నక్క పారిపోకుండా చూసింది. అంతలో సింహం రాజు కూడా అక్కడికి వచ్చాడు. నక్క, నువ్వు వీళ్ళని ఎందుకు మోసం చేశావు? నక్క భయంతో, వారికి చదువు రాదని తెలుసుకొని నేను ఇలా చేశాను అంది. ఇతరుల అమాయకత్వాన్ని ఉపయోగించి మోసం చేసేవారికి ఈ అడవిలో చోటు లేదు అని చెప్పి నక్కను అడవి నుంచి పంపించేశాడు. ఆ రోజు తరువాత అందరూ కలిసి ఒక చిన్న పాఠశాల ప్రారంభించారు. ప్రతిరోజు అడవిలోని పక్షులకు, జంతువులకు రాయడం, చదవడం నేర్పించారు. కొద్ది రోజుల్లోనే ఒక్క పక్షి కూడా చదువురాని పక్షిగా మిగలలేదు. అందరూ తెలివిగా, సంతోషంగా, ఐకమత్యంగా జీవించారు. చదువు లేకపోతే మనకి కళ్ళున్న చీకట్లో ఉన్నట్టే.
జ్ఞానం ఉంటే ఎవరు మనల్ని మోసం చేయలేరు. ఈ కథలోని నీతి ఏమిటంటే, చదువు అనేది పుస్తకాలలో ఉండే అక్షరాలు మాత్రమే కాదు, జీవితంలో సరైన దారిని చూపించే వెలుగు. విద్యను నేర్చుకున్నవాడు ఎప్పుడూ మోసపోడు, జ్ఞానంతో ముందుకు సాగుతాడు.